డ్రగ్స్, మద్యం, పాన్ పరాగ్ లాంటివి యువతను నాశనం చేస్తూ ఒక తరాన్ని తుడిచిపెట్టేస్తున్నాయని ఎమ్మెల్యే కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్లో హుస్నాబాద్ జేఏసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్రలో ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్, మద్యం లాంటి వ్యసనాలకు అలవాటు పడిన పిల్లల కుటుంబాల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుందని, జలగలు రక్తాన్ని పీల్చినట్టు ఈ వ్యసనం కుటుంబ ఆర్థిక పరిస్థితులను పీల్చివేసి నాశనం చేస్తుందని అన్నారు. అదేవిధంగా పిల్లల యొక్క ఆరోగ్యం దెబ్బతిని కుటుంబంలో ప్రశాంతత సంపూర్ణంగా నాశనమవుతుందన్నారు. పోనీ వీటికి దూరంగా ఉంచుదామంటే ఓవైపు బెల్ట్ షాపులు, మరోవైపు గ్రామాన విస్తరించి ఉన్న డ్రగ్స్ వల్ల గ్రామాలలో తీవ్ర సమస్య ఏర్పడిందన్నారు. తప్పనిసరిగా ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయాల్సిందన్నారు. హుస్నాబాద్ జేఏసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై పోరుయాత్ర చేపట్టడం అభినందనీయమని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇవాళ డ్రగ్స్ నిర్మూలనకై ఈ భీమదేవరపల్లి మండల్ మాణిక్యాపూర్ గ్రామం ఒక పోరాటాల చరిత్ర కలిగినటువంటి గ్రామం. అనేక మంది యోధులను కన్నటువంటి గ్రామం ఇది. అట్లాంటి నేల నుంచి ఇవాళ ప్రారంభించడం చాలా సముచితం ఇది. ఎందుకంటే ఇవాళ డ్రగ్స్, మద్యము, పాన్ పరాగ్ లాంటివి ఇవాళ ఊళ్ళల్లో యువతను పూర్తిగా నాశనం చేస్తున్నాయి, ఒక తరాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. వాటితో అలవాటైతే మొట్టమొదట జరిగే సమస్య ఏంటంటే పిల్లల యొక్క, ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటాయి. ఆర్థికంగా పూర్తిగా అది వాళ్ళను జలగలుగద రక్తాన్ని పీల్చినట్టు ఆ వ్యసనం అనేది వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక వనరులన్నింటినీ కూడా పీల్చేస్తుంది, వాళ్ళని నాశనం చేస్తుంది. అదేవిధంగా ఆ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆ కుటుంబంలో ఉండే ప్రశాంతత కూడా సంపూర్ణంగా అది నాశనం అయిపోతుంది. ఇట్లాంటి కారణాల వల్ల ఇలా పోనీ ఇది దూరంగా ఉందామంటే ఒకవైపు బెల్ట్ షాపులు, మరోవైపు గ్రామానికి విస్తరించినటువంటి డ్రగ్స్, ఈ రెండింటి వల్ల ఒక తీవ్రమైనటువంటి సమస్య అయితే తలెత్తింది ఇవాళ గ్రామాలలో. ఈ కారణాల చేత తప్పనిసరిగా ఇవాళ వీటికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయవలసిన అవసరం. మరి వాళ్ళ ఈ హుస్నాబాద్ పెద్దలు అందరు కలిసి ఒక జేఏసీగా మహిళా సంఘాలను ఏర్పడి మహిళా సంఘాలను కూడా కలుపుకొని దాదాపు ఒక నెల పాటు యాత్ర గ్రామం తిరగాలి, చెయ్యాలి అని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషదాయకమైన పరిణామం. నేను అనుకోవటము ఇది ఒక పోరాటం అనే పేరే ఎందుకు పెట్టిందంటే ఈ దురలవాటుకు వ్యతిరేకంగా ఒక పోరాటమే జరగవలసినటువంటి అవసరం ఉందని గుర్తించి ఇవాళ అందరూ కూడా వాళ్ళ ఐక్యమై ఈ కార్యాచరణను తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నా. దీనికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. 50 మంది ప్రజలు దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, విలేకరులు దీనికి పెద్ద కవరేజ్ ఇవ్వాలని, ఈ కార్యాచరణ అన్ని ఊళ్ళల్లో కూడా ఇది విజయవంతం కావటానికి అందరి సహకారము అందించాలని ఈ సందర్భంగా నేను పేరున విజ్ఞప్తి చేస్తాను.